మహిళలకు అందరికీ కూడా ఆర్థికంగా పరిపుష్టి చేసే కార్యక్రమం చేశారు. ఆ రోజు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఏ రకంగా అయితే మహిళల్ని లక్షాధికారులను చేస్తానని మాట ఇచ్చారో, ఇవాళ మహిళలందరినీ కూడా లక్షాధికారులను చేసిన ఘనత జగనన్నది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం చూస్తే ఎంత అన్యాయం అండి. గతంలో మేమేం మాటలు చెప్పట్లే, నంబర్స్ చెప్తా ఉన్నాయి. ఎన్ని లక్షల మంది మహిళలకి ఎన్ని లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళింది, ఎన్ని లక్షల రూపాయల ఆస్తులు వాళ్ళ పేర్ల మీద వచ్చినాయి, ఇవాళ నంబర్స్ చెప్తా ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి చేస్తూ ఉన్నారనండి. నిజంగా ఎంత అన్యాయం చూడండి. బీసీ ఎస్సీ మహిళలకి వీళ్ళు ఏదో తల్లికి వందనం అనే ఒక పథకం తీసుకొచ్చారు. కొంతమంది బీసీ ఎస్సీ మహిళలకే ప్రత్యేకించి అన్యాయం చేశారు. 15,000 రూపాయలు ఖాతాల్లో వేస్తానని చెప్పి 7,000 రూపాయలు 9,000 రూపాయలు వేసి అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వాలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి, ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి అసలు ఏం జరుగుతూ ఉంది. కరోనా ఉన్నప్పటికీ కూడా ఏ రకంగా మహిళలు అభ్యున్నతకై జగనన్న కృషి చేశారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నారు ఒకసారి తేడా గమనించమని కోరుతా ఉన్నా. మొత్తానికి పార్లమెంట్లో ఇవాళ సువర్ణ అక్షరాలతో లిఖించుకోదగ్గ రోజు. ఎందుచేతనంటే మహిళలకి 33% రిజర్వేషన్ తీసుకురావడం అనేది ఇది సామాన్యమైన విషయం కాదు. దీన్ని పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తాం.